ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవికా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మన వీడియోలో క్రిస్పీ బనానా చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టంగా తినే స్నాక్ అండి. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని తయారీ విధానం మరియు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అరటికాయ చిప్స్కి కావాల్సిన పదార్థాలు: అరటికాయ, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, నల్లుప్పు. ముందుగా చేతుల్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే అరటికాయ జిగురు చేతికి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు అరటికాయ తొక్కంతా తీసి పక్కన పెట్టుకోవాలి. తొక్కంతా తీసిన తర్వాత చిప్స్ స్లైసర్ తీసుకొని అరటికాయని చిప్స్లా స్లైస్ చేసుకోవాలి. అరటికాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందు మన ఛానల్లో అరటికాయ వెరైటీ రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చిప్స్ స్లైస్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనం స్లైస్ చేసిన చిప్స్ అన్నీ ఈ పసుపు నీటిలో వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటుంది. చిప్స్ అన్నిటిని వాటర్లో నుంచి తీసి తడంతా పొయ్యేలా ఆరనివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఈ వుడెన్ స్పాచులా పెడితే మీకు తెలుస్తుంది. ఆయిల్ వేడయ్యాక చిప్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బనానా చిప్స్ ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అండ్ బయట కొనే వాటిని ఆయిల్ ఎలా ఉంటుందో తెలీదు, అండ్ పిల్లలకు కూడా సేఫ్ కాదు కదా. సో ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ అయ్యాక చిప్స్ క్రిస్పీగా అవ్వడం స్టార్ట్ అవుతాయండి. చూడండి, చిప్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మిగతా చిప్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీస్లో ఇదొకటి ఫ్రెండ్స్. మీకు ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉంటాయి అండ్ తయారు చేసుకునే టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఈ రెసిపీకి. చూడండి ఫ్రెండ్స్, బనానా చిప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను నల్లుప్పు మరియు చాట్ మసాలా కలిపిన పౌడర్ వేస్తున్నానండి. తర్వాత కారం పొడి చల్లి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీ అయ్యాయో. కరకరలాడే బనానా చిప్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవి అందరూ ఇష్టపడతారు. ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.